ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పత్రిజీ గారితో సార్ అడిగాడు ఇంకేంటి అని. ఎప్పుడు సార్ అడుగుతూనే ఉంటారు, సార్ అంత బాగుంది, సబ్ ఠీక్ హై. ఒకసారి 2 నిమిషాల తర్వాత మళ్ళీ అడిగారు. సార్ 3 సార్లు అడిగారు అంటే ఈ 4 సంవత్సరాల నుంచి సార్తో ఎంతో అనుభవం ఉంది కాబట్టి సంథింగ్ ఏదో ఉంది అనుకుంటాను. అలా 3 సార్లు అడిగిన తర్వాత సార్ అన్నారు, మనం ఉదాహరణకు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే వ్యవసాయదారుడు విత్తనాలు నాటుతాడు, దున్నుతాడు, విత్తనాలు నాటుతాడు. దాని తర్వాత ఆ పంట చేతికి వచ్చేంత వరకు తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో హార్వెస్టింగ్, అలా సార్ ఒక మాట అన్నారు, ఈ మధ్య కాలంలో ఒక 6 మాసాల నుంచి నాకు అటువంటి ఫీలింగే కలుగుతూ ఉండడం వల్ల సార్ అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. పిఎస్ఎస్ఎం మూమెంటు హార్వెస్టింగ్ లాంటిది. గత జన్మల్లో కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, 2020 వరకు మన ప్రయత్నము, ఎఫర్ట్ అంటూ అన్ని రకాలుగా ఒక వ్యక్తి జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు ఎన్ని రకాల అనుభవాలనండి, అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఒక వ్యక్తి సంపూర్ణత్వాన్ని పొందడానికి ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా అనేక జన్మల్లో అన్నీ కూడా పత్రిజీ గారి సాంగత్యంలోకి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టరు 100% ఈ జన్మలో ఆ సంపూర్ణత్వాన్ని పొందడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అది గత కొంతకాలంగా నేను చాలా నా అంతరంగంలో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఇక కేవలం మనం ఫలితాన్ని పొందుతూ ఉన్నాము అని ఈరోజు సారు ఒక మాటలో చెప్పినప్పుడు నేనెంతో ఆనందాన్ని, అనుభూతిని పొందాను. నిజంగా నేను ఇదికి రావడం నేనే చెప్పాను ఫస్ట్ టైం అని. సార్ కూడా చెప్పాను, సార్ నేను మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను అని. కానీ ఇక్కడి వాతావరణం ప్రతి క్షణం అంటే నిజంగా శ్వాసతో అనుసంధానం చెందుతూ ఉంటే, ఎంత ఎరుకతో ఉంటే ఎంతగా ఆస్వాదిస్తూ ఉంటామో, అద్భుతమైనటువంటి సంగీత ధ్యానంతో అంత తన్మయత్వం పొందుతూ ఉంటామో, పత్రిజీ గారి సాంగత్యంలో ఉన్నప్పుడు, ఆ ఎరుకతో ఉన్నప్పుడు భౌతికంగా దూరంగా ఉన్నా, ఎందుకంటే ఆ దివ్య తరంగాల యొక్క ప్రభావము, ఆ మైత్రి తరంగాల యొక్క ప్రభావము, మహాకరుణ యొక్క తరంగాల ప్రభావము, భౌతికంగా ఎంత దూరంలో ఉన్నా ఒకవేళ అంత ఎరుకతో అంతగా ఆ తరంగాలకు మనం అనుసంధానం అవుతూ ఉంటే, మనం నిద్రపోయినా, స్నానం చేస్తూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, పక్కవారితో మాట్లాడుతూ ఉన్నా, ధ్యానంలో కూర్చున్నా, సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నా కూడా ఆ వన్నెస్ అన్నది భౌతికంగా మనము ఏది చేసినప్పటికీ కూడా ఒక మైత్రేయ బుద్ధుని యొక్క ఆరా అంతగా ప్రతి ఒక్కరిని అంతగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ఈ క్షేత్రములో మొన్న రాత్రి వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు అంతగా అనుభూతి చెందుతూ ఉన్నాను. నేను ఒక సందర్భంలో చెబుతూ ఉన్నప్పుడు మలయాళ స్వాముల వారి గురించి, నిజంగా ఆ కాలంలో భగవద్గీతను కానీ వేదాలను కానీ
స్త్రీలు కూడా అధ్యయనం చేయడానికే కాకుండా ఆచరణాత్మకంగా ఆచరిస్తూ స్త్రీలు కూడా ఆ పరమతత్వాన్ని, ఆ బుద్ధత్వాన్ని పొందొచ్చు అని మలయాళ స్వాముల వారు ఎంతో కృషి చేశారు. దానికి సన్యాస సాంప్రదాయంలో మలయాళ స్వామి ఎంతోమంది సన్యాసులను తయారు చేసినప్పటికీ ఒక గృహస్థుగా మనందరికీ తెలుసు, మలయాళ స్వాముల వారి ప్రియ శిష్యుడే సముద్రాల లక్ష్మణయ్య గారు పత్రిసారన్న కానీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్కు ఎంతో శ్రేయోభిలాషి. ఒకసారి వారికి కూడా గట్టిగా క్లాప్స్ ఇవ్వడం. చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కొంతమంది కొత్త వాళ్ళు కూడా, ఎందుకంటే నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము, ఈ ప్రాంతానికి కూడా నేను ఎక్కువ క్లాసులు ఇటువైపు కాలేదు కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి పత్రి సార్తో నా పరిచయాన్ని, నా అనుబంధాన్ని ఒక్క మాట 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలామంది కొన్ని ప్రశ్నలు అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. పత్రిజీ గారి సాంగత్యంలోకి వచ్చే ముందే ఒక బౌద్ధ భిక్షువుగా ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. ఒక గురువుగా ఉన్నప్పటికీ పత్రిజీ గారి సాంగత్యంలోకి రావడానికి గల కారణం ఏంటి అని. వాస్తవంగా 1997లోనే నేను ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి 2016లో పత్రిజీ గారి సాంగత్యంలోకి వచ్చాను. అంటే దాదాపు 19 సంవత్సరాలు అప్పటి వరకు ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నాను. ఒక టీచర్గా విపశ్యనా సెంటర్లో, సత్యనారాయణ గోయంకాజీ గారి సెంటర్లో కూడా ఒక టీచర్గా కూడా అప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాను. బౌద్ధ భిక్షువునిగా ఉంటూ బౌద్ధ భిక్షువులకు బర్మా, నేపాల్, టిబెట్, శ్రీలంకలో కూడా 10 రోజుల విపశ్యన ఆనాపానసతి క్లాసులు కూడా నిర్వహించాను. పత్రిజీ గారి సాంగత్యంలోకి రాకముందే రాధాస్వామి కావచ్చు, శ్రీరామచంద్ర మిషన్ కావచ్చు, ఆనంద్ మార్గ్ కావచ్చు, సంత నిరాకారి కావచ్చు, ఇంకా అనేక సంస్థల్లో అప్పటికి సుమారుగా ఒక 50 లక్షల మందికి ఆనాపానసతి ధ్యానాన్ని బోధించాను. కానీ ఒకరోజు ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా అంతర్వాణి ప్రబోధం ద్వారా ఏ మైత్రేయ బుద్ధునికి కొరకైతే నువ్వు అన్వేషిస్తూ ఉన్నావో ఆ మైత్రేయ బుద్ధుడు ఎవరో కాదు, సుభాష్ పత్రిజీ అనే నామరూపాలు ధరించినటువంటి వ్యక్తే మైత్రేయ బుద్ధుడుగా ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. ఎప్పుడైతే ఈ అంతర్వాణి ప్రబోధము అనండి, అంతర్వాణి అనండి, నా ఆత్మ సందేశము అనండి, పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు పేర్లతో పని లేదు. అలా మొదట్లో అటువంటి అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు అటువంటి సందేశాన్ని నా ఆత్మ నుంచే నేను వింటూ ఉన్నప్పుడు మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను, స్వీకరించలేదు కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనస్సు అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. చివరికి అలాంటి సందేశము ఒక వారం రోజుల పాటు రిపీట్ అవుతూ ఉంది. నేను ఎటువంటి ప్రయత్నమూ చేయడంలా. అప్పటి వరకు పత్రిజీ రూపాన్ని చూడలేదు, పత్రిజీ గారి నుంచి వినలేదు. మరి మామూలుగా మనందరికీ తెలుసు, యద్భావం మరి 28 సంవత్సరాల వయస్సు వరకు ఎన్నడూ కూడా నేను గృహస్థాస్త్రాన్ని స్వీకరించాలి, సంసారిగా జీవించాలి అని ఎన్నడూ అప్పటి వరకు నేను ఊహించను. సన్యాసిగానే జీవించాలి అనుకునే సన్యాసిగా ఉన్నాను. నెంబర్ 2, మైత్రేయ బుద్ధుడు కూడా సన్యాసిగానే ఉంటాడు, ఒక బౌద్ధ భిక్షువుగానే ఉంటాడు అన్నటువంటి ఆలోచన విధానమే కాకుండా అంతటి
బలమైన సంకల్పంతో కూడా ఉన్నాను. ఎందుకంటే బుద్ధిస్ట్ మాంక్స్ అందరూ కూడా ఇప్పటికీ కూడా నమ్ముతారు, ఆ రోజు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఏదైతే చెప్పాడో 2500 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ భూమి మీదకి మైత్రేయ బుద్ధుడు వచ్చిన తర్వాత ఈ భూమండలం అంతా కూడా మళ్ళీ ఆనాపానసతి ధ్యానం చేస్తూ, ఆ ఆనాపానసతి ధ్యానం ద్వారా అందరూ ఆత్మజ్ఞానులు అవ్వడమే కాకుండా చివరికి వారి ద్వారానే ఆత్మజ్ఞానులు పరిపాలించేటువంటి అటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం మీద ఒకే ఒక ప్రభుత్వము ఏర్పడుతుంది, అందరూ ఆనందంగా జీవిస్తారు అని. సో అలా వస్తూ ఉన్నప్పుడు మొదట్లో స్వీకరించకపోయినా, బట్ ఆనాపానసతి ధ్యానం యొక్క విశిష్టత అది. ఎంతగా ఎరుకతో ఉంటూ ఎంతగా మమేకమవుతూ ఉంటామో, ఆత్మానుసంధానం జరుగుతూ ఉంటుందో, అప్పుడు మార్పులు అన్నవి సహజంగా వచ్చి తీరుతాయి. అది మనస్సు అయినా, శరీరంలోని కణకణమైన, బుద్ధి అయినా తప్పకుండా, ఎందుకంటే ప్రకృతి నియమం. అందుకే ఆ కాలంలో కూడా బుద్ధుడు ఎవరినీ కూడా బలవంత పెట్టేవాడు కాదు. ఈరోజు పత్రిజీ గారు ఎట్లనో అంత స్వేచ్ఛనిచ్చేవాడు. మీరు ఏమైనా చేసుకోండి, నేను ఏది వద్దనను, కానీ ఆనాపానసతి ధ్యానం మాత్రం చేస్తూ ఉండండి. ఆ కాలంలో కూడా అనేక మంది బుద్ధుణ్ణి విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరు ఎన్ని రకాల విమర్శించినప్పటికీ కూడా వాళ్ళ పట్ల ఎటువంటి శత్రుత్వ భావనలు లేకుండా, ద్వేషభావం లేకుండా, మిగతా తనతో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులను కూడా వాళ్ళు ఎంత విమర్శించినా మీరు మాత్రము వారిని ఒక్క మాట కూడా అనకూడదు. ఇదే బుద్ధత్వ స్థితి అని కూడా చెప్పేవాడు. శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం చేయడము ఎంత ముఖ్యమో, మన ఆచరణ ద్వారా రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు అలా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి దానికి మనము ప్రతిక్రియ చెందవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే ఎరుకతో ఉంటూ ఆచరిస్తూ ఉన్నప్పుడు సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి అలాంటి సందర్భంలోనే వాళ్ళు ఎవరైతే విమర్శించినా, వ్యతిరేకించినా కూడా అది నీలో ఉన్నటువంటి ఆ కోపము కావచ్చు, ద్వేషము కావచ్చు, ఆ గుణాలను తెలియపరుస్తూ నిన్ను ఆ రకంగా మార్చడానికి కొరకు, నువ్వు సమత్వ స్థితిలో ఉండడానికి, సరి అయినటువంటి బుద్ధత్వ స్థితిలో ఉండడానికి వాళ్ళు కూడా ఒక రకంగా నీకు గురువులు అవుతున్నారు అన్నటువంటి ఎప్పుడైతే అనుభూతి చెందుతావో అదే అసలైన బుద్ధత్వ స్థితి అన్నాడు. సరే, చెప్పుకుంటూ పోతే బాగానే సమయం పడుతుంది, చాలామంది ఉన్నారు కాబట్టి మరొకసారి సన్యాసిగా బౌద్ధ భిక్షువుగా ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందానో అంతకంటే చెప్పలేనంత, వర్ణించలేనటువంటి ఆ బుద్ధత్వ స్థితిని, ఆనందాన్ని మైత్రేయ బుద్ధుడైనటువంటి పత్రిజీ గారి సాంగత్యములో నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇంకా చెప్పండి బర్మా గురించి. గౌతమ బుద్ధుడి దగ్గర ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉన్న అత్యంత ముఖ్య శిష్యుడు సారిపుత్రుడు, ఆయనే ఈయన. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. లేచి నుంచుని సారిపుత్రుడు గారికి నిజంగా సార్ గుర్తు చేశారు కాబట్టి ఒకసారి బర్మా దేశానికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే నేను బర్మా వెళ్ళడం వల్లనే ఈరోజు పత్రిజీ గారితో ఉండడం జరుగుతూ ఉంది. నేను బర్మా వెళ్ళడానికి ముఖ్య కారణం బుద్ధత్వ సాధన కొరకు,
ఆ బుద్ధత్వ సాధన పట్ల నాకు అంత రుచి కలగడానికి, అంత తపన ఏర్పడడానికి ఒక రకంగా సత్యనారాయణ గోయంకాజీ గారు కూడా, వారు కూడా ఒక కారణం. ఒకసారి వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. వారు అప్పటి వరకు బర్మా దేశంలోనే ఉంటూ ఆనాపానసతి విపశ్యన ధ్యానాన్ని నేర్చుకున్నారు. బర్మాలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు మన భారతదేశము మరియు భారతదేశం అంటేనే వాళ్ళకు గుర్తుకొచ్చేది గౌతమ బుద్ధుడు. సత్యనారాయణ గోయంకాజీ గారు వారు జన్మించింది బర్మాలో అయినప్పటికీ వాళ్ళ పూర్వీకులు మాత్రము మన భారతదేశానికి చెందిన వాళ్ళే. వాళ్ళ తాతలు అక్కడ వ్యాపారం చేస్తూ ఉండడం వల్ల గోయంకాజీ గారు కూడా అక్కడే ఉండడము. ఎప్పుడైతే సయాగి ఉబాకిన్ గారి దగ్గర, గోయంకాజీ గారి గురువు, వారి దగ్గర ఆనాపానసతి ధ్యానాన్ని వారు నేర్చుకున్నారు. వారు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఆయన చిన్నతనం నుంచి వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదించారు. అప్పటికి అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఆయనకు మైగ్రెయిన్, పార్శ్వపు నొప్పి వచ్చింది. అప్పటి వరకు అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు, కానీ లక్షలు ఖర్చు పెట్టినా ఏమాత్రము ఆ మైగ్రెయిన్ తగ్గల. చిన్నప్పటి నుంచే శాకాహార కుటుంబంలో జన్మించాడు. అందరూ శాకాహారులు. నిత్యము కృష్ణుని పూజ చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు భగవద్గీత పారాయణము. ఆ రకంగా ఆయనకు చిన్నతనం నుంచే హిందూ సాంప్రదాయం పట్ల భక్తి, అనన్యమైనటువంటి భక్తి ఏర్పడ్డది. ఎన్నో పూజలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, పారాయణం చేశాడు, జపాలు కూడా చేశాడు. ఒక మిత్రుని ద్వారా, సరే ఇప్పటి వరకు ఇవన్నీ చేశావు కదా, బుద్ధుని యొక్క బోధనలు ఉన్నాయి, ఆనాపానసతి ధ్యానము మా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నాను, ఒకసారి నీకు భక్తి అంటే బాగా ఉంది కదా, నువ్వు భక్తుడవు కదా, సరే ఇదొక ధ్యానం చేసి చూడు, తగ్గుతుందేమో అని. అప్పుడు గోయంకాజీ గారు బర్మాలో ఉన్నటువంటి ఉబాకిన్ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అప్పటికి ఆయన అనేక సంస్థలకు కూడా ప్రెసిడెంట్గా ఉన్నాడు. బాగా డబ్బు అంత ఉంది, హోదా ఉంది, పరువు ఉంది. చెప్పుకున్నాడు వెళ్ళి, నేను ఫలానా అది ఇది ఇది అని చెప్తే. పత్రిసార్ దగ్గరికి వచ్చి కూడా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన వింటూ ఉన్నాడు. తర్వాత అడిగాడు, ఏంటి దేనికి వచ్చావు మరి? ఇట్లా నాకు మైగ్రెయిన్, పార్శ్వపు నొప్పి ఉంది, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను దేశ విదేశాల్లో, కానీ ఏ మాత్రము తగ్గలేదు. మా మిత్రుని ద్వారా మీ దగ్గరికి వచ్చాను ధ్యానం చేయడానికి. ఇది ధ్యానం చేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే, లేదు, నా పార్శ్వపు నొప్పి తగ్గించుకోవడానికి ఈ ధ్యానం చేస్తే తగ్గుతుందని నా మిత్రుడు చెప్పాడు కాబట్టి నేను వచ్చాను అన్నాడు. వెంటనే పత్రిసార్ కూడా అప్పుడప్పుడు కోపానికి వస్తుంది. అలానే ఉబాకిన్ గారు కూడా కోపం వచ్చి, ఆనాపానసతి ధ్యానాన్ని నీ పార్శ్వ నొప్పి తగ్గడానికి కొరకు ఇంత వాడుకుంటావా అని కోపడ్డాడు. ఇది కేవలము ప్రాపంచిక రోగాలను తగ్గించేది కాదు, ఆనాపానసతి ధ్యానము భవరోగాన్ని నిర్మూలించేది. 100లో 1% నీ పార్శ్వపు నొప్పి. ఒకవేళ నువ్వు సిన్సియర్గా ఈ 10 రోజులు ఇక్కడే ఉండి 11వ రోజు నీ ఇష్టం, బట్ 10 రోజులు ఈడు ఉన్నంత వరకు ఏదైతే బుద్ధుని బోధనలు ఉన్నాయో, ఆనాపానసతి ధ్యానాన్ని ఎలా చేయాలో నువ్వు 10 రోజులు చేసి చూడు. 11వ రోజు నీలో ఎటువంటి మార్పు లేదంటే, దాని తర్వాత అంతకుముందు నువ్వు ఏ భక్తి మార్గంలో ఉన్నావో అది నువ్వు చేసుకో. బట్ 10 రోజులు మాత్రము నేను ఎలా చెప్తే నువ్వు అలా ఆచరించాలి. సరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న ద్వారా గురువులంటే గౌరవం ఉంది కాబట్టి, ఓకే గురువుగారు మీరు చెప్పినట్టు నేను ఆ 10 రోజులు మౌనంగా ఉంటూ ఆనాపానసతి ధ్యానాన్ని సత్యనారాయణ గోయంకాజీ గారు చేశారు. దాని తర్వాత పత్రిజీ గారు ఎట్లయితే ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేశారో, అప్పటి వరకు అంత బాగా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి
10 సంస్థలకు కూడా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి 11వ రోజు ఎప్పుడైతే ఆ ఉబాకిన్ గారు గురువు దగ్గర నుంచి విపశ్యన ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడో అన్నిటికీ రాజీనామా చేసి ఉద్యోగాన్ని వదిలేసి అప్పుడు ఉబాకిన్ గారి దగ్గర 15 సంవత్సరాలు ఒక శిష్యునిగా ఉన్నాడు. అప్పటి నుంచి గోయంకాజీకి మళ్ళీ పార్శ్వపు నొప్పి మైగ్రేన్ రాల. అప్పటి ఉబాకిన్ గారికి ఉంది, అయ్యో ఇది భారతదేశం నుంచి వచ్చినటువంటి విద్య, తిరిగి భారతదేశానికి ఆనాపానసతి ధ్యానాన్ని బోధించాలి అంటే అప్పుడు ఆయనకు బర్మా గవర్నమెంటు ఇండియా రావడానికి వీసా ఇవ్వాల. సో చివరికి తన అవసాన టైం వచ్చేసింది. అప్పుడు అన్నాడు, గోయంకా సరే గురుదక్షిణ అంటారు కానీ నేను ఏ గురుదక్షిణ అడగను, కానీ నాకు భారతదేశం పట్ల అనన్యమైనటువంటి శ్రద్ధ కృతజ్ఞతాభావం ఉంది. ఎందుకంటే సిద్ధార్థ గౌతముడు అప్పుడు బోధించినటువంటి ఆనాపానసతి ధ్యానము బర్మా దేశం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అక్కడ లుప్తమైపోయింది. తిరిగి ఈ విద్యను నా గురుదక్షిణగా భారతదేశానికి మళ్ళీ అందించాలి అనుకుంటున్నాను, కానీ నాకు బర్మా గవర్నమెంట్ వీసా ఇండియా గవర్నమెంట్ ఇవ్వడం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను. సో నా గురుదక్షిణగా ఏంటి అంటే నువ్వు భారతదేశం వెళ్ళి ఈ ఆనాపానసతి ధ్యానాన్ని బోధించు అని. అలా గోయంకాజీ గారు 1975లో భారతదేశం వచ్చి ఆనాపానసతి ధ్యానాన్ని బోధించడం జరిగింది. అలా 1997లో నేను వారి సాంగత్యంలోకి వెళ్ళాను. అందులో టీచర్గా కూడా పనిచేశాను. కానీ అక్కడ పూర్తిగా నాకు తృప్తి కలగల. ఎందుకు అని అంటే పత్రిజీ గారు కూడా మీకు తెలుసు, పత్రిజీ గారికి కూడా పిఎస్ఎస్ఎం వ్యవస్థను స్థాపించాలి అన్నది ఏమీ లేదు. అనేక సంస్థల్లోకి వెళ్ళారు. కొన్ని సంస్థల్లో కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. అలా అన్ని సంస్థల్లో చూసి సారు తన పేరు ప్రతిష్టల కొరకు కాదు, కానీ అన్నిటిని చూశారు కాబట్టి తనకంతటి అనేక జన్మ పరంపరలో ఆ అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ అది కంక్లూడ్ చేస్తాను. సో పత్రిజీ గారి మైత్రేయ బుద్ధుడు అన్నటువంటి క్లారిటీ కొరకు వారం రోజులు రిపీట్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మైత్రేయ బుద్ధుడు నాలాగే భిక్షువుగా ఉండాలి అన్నది ఒకటి. రెండవది, ఒక గృహస్థు మైత్రేయ బుద్ధుడు ఎలా కాగలుగుతాడు? ఎందుకంటే సిద్ధార్థ గౌతమ బుద్ధుడు కూడా ముందు గృహస్థుడు, దాని తర్వాత బుద్ధత్వం పొందిన తర్వాత బౌద్ధ భిక్షువుగానే ఉన్నాడు. కాబట్టి అటువంటి సాంప్రదాయంలో ఉన్నాను కాబట్టి అటువంటి ఆలోచన విధానం. కానీ ఎప్పుడైతే బర్మాలో మౌనంగా ఉంటూ ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అంత బాగా బుద్ధుడు ఏ విధంగానైతే చెప్తూ ఆ కాలంలో చెప్పాడో, ఈరోజు పత్రిజీ గారు ఎలా చెప్తున్నాడో, వర్తమానములో ఉండడం, ప్రతి క్షణం ఎరుకతో ఉన్నప్పుడు గత జన్మలు ఏవైనప్పటికీ, ఎటువంటి కర్మలు చేసినప్పటికీ, అవి ఎంత బలిష్టమైనప్పటికీ కూడా ఒకవేళ ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాసతో అనుసంధానం చెందినట్లయితే, ప్రతి క్షణము ఎరుకతో ఉంటూ అంతగా నిన్ను నువ్వు గమనించుకున్నట్లయితే అనేక జన్మల్లో చేసుకున్నటువంటి మంచి కావచ్చు చెడు కావచ్చు కూడా ఒక్క సెకను శ్వాసానుసంధానం అవుతే కొన్ని అనేక జన్మల కర్మలు కూడా దగ్ధమవుతాయి. భగవద్గీతలో చెప్పినట్టు నిజంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అన్నది ఎంతవరకు సత్యమో, బుద్ధుని కాలంలో కూడా అనేక మంది, ఒక్క ఉదాహరణ చెప్తాను. అంగుళీమాలుని గురించి మీరందరూ తెలిసే ఉంటుంది. 999 మందిని సంహరించినటువంటి వ్యక్తి చివరికి 1000వ వ్యక్తి టార్గెట్ సిద్ధార్థుడవుతాడు, బుద్ధుడవుతాడు. బుద్ధుని కూడా సంహరించడానికి వచ్చినప్పుడు బుద్ధుడు
అంగుళీమాలుని కళ్ళలో కళ్ళు పెట్టి తదేకంగా చూస్తూ ఉంటాడు. అంగుళీమాలుడు చాలా సంతోషపడతాడు. అయ్యా, ఈరోజు నా చివరి వ్యక్తి, 1000వ వ్యక్తి బుద్ధుడయ్యాడు, ఒక సన్యాసి అయ్యాడు. బుద్ధుడంటే తెలియదు అప్పుడు. ఒక సన్యాసి, అమ్మయ్య, నా టార్గెట్ పూర్తి అవ్వడానికి నేను ఎవరినో కాదు సంహరించేది, ఒక సన్యాసిని అనుకున్నాడు. ఆ రకంగా అంగుళీమాలుడు ఆ రకంగా సంతోషపడితే బుద్ధుడు అంగుళీమాలుని చూసి తను ఆనందపడుతూ ఉన్నాడు. ఎందుకంటే పత్రిజీ గారు కూడా ఎప్పుడైతే మనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడో, మనల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడో, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత ఎరుకతో ఎంత శ్రద్ధగా వింటూ ఉంటారో అప్పుడు టోటల్గా మనల్ని స్కాన్ చేస్తూ ఉంటారు. అలాగే బుద్ధుడు కూడా అంగుళీమాలుని అలా చూస్తూ ఉన్నాడు. తనకు అర్థమవుతుంది అసలు ఏంటి అంగుళీమాలుడు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతని గత జన్మలేంటి, ఈ కర్మలేంటి, ఇతని తర్వాత భవిష్యత్తు ఏంటి. అలా అంగుళీమాలుని చూస్తూ ఉంటాడు. అంగుళీమాలుడు అడుగుతాడు, ఏంటి నీకేం భయం ఇవ్వడం లేదా, భయం కావడం లేదా? చూడండి, నేను ఈ ఊరికి వస్తున్నానని తెలియడంతోనే చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా తలుపులు వేసుకున్నారు. అంత భయం నేనంటే. కానీ మీరు భిక్షా పాత్ర పట్టుకొని మీరు భిక్ష కొరకు వెళ్తూ ఉన్నారు. అంగుళీమాలుని చూసి వాళ్ళందరూ భయపడుతూ ఉంటే మీరెందుకు అలా కించెత్తు కూడా మీలో భయం లేదు, అంత ముఖం కాంతితో వెలిగిపోతుంది ఏంటి అని అడిగాడు. సరే, ఇప్పుడు ఈ క్షణం నేను చెప్తే అర్థం కాదు, 5 నిమిషాల తర్వాత నీకే అర్థమవుతుంది, ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు నన్ను అంటాడు. నేను నిన్ను చంపాలి అనుకుంటున్నాను అంటాడు. ఓకే, చంపు అంటాడు. అప్పుడు అంగుళీమాలుడు కత్తి పైకెత్తాడు. బుద్ధుడు అలానే అంగుళీమాలుని కళ్ళులో కళ్ళు పెట్టి అలా తదేకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు బుద్ధుని ఆ కళ్ళ నుంచి మైత్రి తరంగాలు తన శరీరములోని కనకన నుంచి మహాకరుణ తరంగాల ద్వారా అంగుళీమాలుడు ప్రభావితుడవుతూ తన సహజంగా లోపల, అసలు అంగుళీమాలుని అసలు పేరు అహింసకుడు. ఒక గురువు దగ్గర, అది చెప్తే పెద్ద కథ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటుంది. అందుకొరకు ఎప్పుడైతే ఆ తన సహజత్వం ఏదైతే ఉందో, బుద్ధుడు కళ్ళలో కళ్ళు పెట్టి అంగుళీమాలుని చూస్తూ ఉన్నప్పుడు తన మైత్రి మహాకరుణ తరంగాల ద్వారా అంగుళీమాలుని ఆత్మను స్పర్శిస్తూ ఉన్నప్పుడు ఆ కొన్ని క్షణాల లోపల అంగుళీమాలుల్లో టాప్ టు బాటం, తల నుంచి పాదాల వరకు ఎలానైతే శ్వాసానుసంధానం జరుగుతూ ఉంటుందో, అలా శ్వాసలో వల్ల ఆ ప్రాణశక్తి, విశ్వశక్తి ఎలా అనుసంధానమవుతూ, ఎలా అది శక్తివంతమవుతూ కర్మలను దగ్ధం చేస్తూ ఉంటుందో, అప్పుడు బుద్ధుని మైత్రి మహాకరుణ తరంగాల ప్రభావం చేత అంగుళీమాలుని కర్మలు అలా దగ్ధమవుతూ పైకెత్తినటువంటి కత్తి సహజంగా నేల మీద పడుతుంది. అనుకోకుండా అంగుళీమాలుని శిరస్సు వచ్చి బుద్ధుని పాదాలను తాకుతూ ఉంటాయి. కొన్ని గంటల తర్వాత ఈ దృశ్యం ఇలా జరిగింది అని అనేక మంది రాజులకు తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసిన వెంటనే ప్రసేనజిత్తు మహారాజు, కోసల దేశ మహారాజు, ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంగుళీమాలుని పట్టుకోవడానికి అనేక మంది సైనికులను పంపించినా కూడా ఎవ్వరూ కూడా సాహసించలేకపోయారు. అటువంటిది బుద్ధుడు, అతని దగ్గర ఏ అస్త్రము లేదు, శస్త్రము లేదు, మేమందరం అంత భయపడే వాళ్ళము, అటువంటి అంగుళీమాలుని ఎలా మార్చగలిగాడు అని. ఇది రక్షక భటులు చెప్పినా, అంగరక్షకులు చెప్పినా వినకుండా తనంతట తాను ప్రసేనజిత్తు మహారాజు అక్కడికి వస్తాడు. వచ్చి చూసే వరకు బుద్ధుని దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటాడు అంగుళీమాలుడు.
ఆశ్చర్యపోతాడు. అలా అనేక మంది బింబిసారుడు అనేక మంది రాజులు వస్తారు. అప్పుడు అడుగుతారు, మీ దగ్గర ఏ అస్త్రము శస్త్రము లేదంటారే, మా దగ్గర ఇన్ని అస్త్రశస్త్రాలు ఇంతమంది సైనికులు ఉండి అన్ని అంగబలం అన్ని బలాలు ఉన్నప్పటికీ మేము అంగుళీమాలుని దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేకపోయాము. ఇది మీకు ఎలా సాధ్యమైంది అని ప్రసేనజిత్తు మహారాజు అడుగుతాడు. అప్పుడు చెప్తాడు బుద్ధుడు, ఎవరన్నారయ్యా నా దగ్గర అస్త్రాలు లేవని? నా దగ్గర కూడా 2 ఉన్నాయి. ఒకటి ఆనాపాన సతీ ధ్యానము, రెండవది మైత్రి మహాకరుణ అని. ఆ రోజు నుంచి ప్రసేనజిత్తు మహారాజు, బింబిసారుడు, అనేక మంది రాజులు కూడా అప్పటి వరకు వాళ్ళు బుద్ధుని గుర్తించని వాళ్ళు, బుద్ధుడు ఎంత చెప్పినా ఆనాపానసతి ధ్యానం చేయని వాళ్ళు, ఆ రోజు 5 మహారాజులు శపథం చేస్తారు, ఈ రోజు నుంచి మేము కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తాము, ప్రజలందరినీ కూడా మా కన్న బిడ్డల్లాగే చూస్తాము, ఇక నుంచి హింస చూడో హంస పకడో అన్నప్పుడు ఆ రోజు బుద్ధుడు అలా చేశాడు. సో అలా చెప్తూ పోతుంటే అలా సత్యనారాయణ గోయంకర్ గారు ఇక్కడికి రావడం, నేను వారితో ఆనాపానసతి ధ్యానానికి వెళ్ళడం, అలా వెళ్ళిన తర్వాత వారు ఉబాకిన్ గారు భారతదేశం గొప్పతనాన్ని చెప్తూ ఉంటే, ఇప్పుడు గోయంకర్జీ గారు బర్మా దేశం గురించి చెప్తాడు. ఎందుకంటే ఆయన గురువు భారతదేశ గురువు అయితే, ఇప్పుడు గోయంకారి గురువు బర్మా దేశం కాబట్టి అప్పుడు నాకెందుకో బర్మా దేశం పట్ల అంత కలిగింది. సో నేను బర్మా వెళ్ళాలి అనుకొని వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఇవన్నీ చెబుతూ ఉంటే అప్పుడు అనిపించింది, ఓహో, అంటే సిద్ధార్థ గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో, ఆ కాలంలో బుద్ధునితో పాటు ఉన్న ఆ ఆనందుడే ఈ సుభాష్ పత్రిజీ, ఈ సుభాష్ పత్రిజీ మైత్రేయ బుద్ధుడు అన్నటువంటి నాకు వచ్చిన క్లారిటీతో, అప్పటి వరకు సన్యాసి జీవితమే సరి అయింది అన్న నేను, నా అంతర్వాణి ప్రబోధం ద్వారా పత్రిజీ గారిని అప్పటి వరకు భౌతికంగా చూడని నేను, నా అంతరంగంలో పత్రిజీ గారి యొక్క విశ్వరూపాన్ని నా ఆత్మ సందర్శనం ద్వారా చూసి, అప్పుడు భారతదేశం వచ్చి వివాహం చేసుకొని ఒక టర్ము గ్రామానికి సర్పంచ్గా ఉంటూ వ్యాపారం చేస్తూ చివరికి 2016 నుంచి పత్రిజీ గారి సాంగత్యంలో ఉంటూ ఈరోజు ఆనందంగా జీవిస్తూ, ఎందుకంటే పత్రిజీ గారంటేనే నాకు ముందు గుర్తుకొచ్చేది బుద్ధుని కాలంలో ఆనందుడితో పాటు, నిజంగా ఈ కాలంలో అనేక మంది గురువులను చూశాను, కానీ కరుణ మైత్రి కన్న దానికి నిలువెత్తు నిదర్శనము పత్రిజీ గారు. సో మరొకసారి బర్మా దేశాన్ని గట్టిగా క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.